దానికోసం ఎంతవరకైనా పోతాం, దాన్ని లెక్క పెట్టేది కూడా లేదని ఇటువంటి అన్యాయాలు కాంగ్రెస్లో జరిగితే ఇక్కడ ఏదో పెద్ద ఎత్తున మేలు చేశారని చెప్పుకుంటున్నారు. జరిగిన నష్టాన్ని, జరిగిన మంచిని మనం ఎప్పుడు చెప్పుకోవాలి. మంచి చేసిన మనిషి ఉంటే మంచి చేశాడని చెప్తాం, చెడు చేసిన మనిషి ఉంటే చెడుపై చేశాడన్నారు. ఈ విధమైనటువంటి విధానాలని సరిదిద్దుకునే ప్రక్రియ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మనం చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండవది, మొన్నటి ముఖ్యమంత్రి గారు మార్కాపురం జిల్లా మీద జిల్లా ఇచ్చినంత మాత్రాన సరిపోదు, వెలుగొండ నీళ్ళు ఇచ్చినంత మాత్రాన సరిపోదు, ఈ ప్రాంతంలో 70% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడిన రైతాంగమే ఉన్నారు. ఈ రైతులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ 52 నియోజకవర్గాలతో పాటు 4 నియోజకవర్గాలైనటువంటి మార్కాపురం జిల్లాలో గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం ఈ 4 నియోజకవర్గాలను కూడా మనకి హార్టికల్చర్ హబ్ కింద దీన్ని పెట్టడం జరిగిందంటే పళ్ళ తోటలు ఇటువంటి వాటిలో హబ్బు అంటే దాని కింద చేసినప్పుడు ఏం మనకు మేలు జరుగుతుందనంటే 1,00,000 కోట్ల రూపాయలు 56 నియోజకవర్గాలకి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బు ఇక్కడ రైతాంగానికి వాళ్ళకి మేలు చేసిన దానికి ఈ డబ్బు అందుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుందనంటే పళ్ళ తోటలో ఏదైనా మనం వేసుకుంటే, హార్టికల్చర్ పంటలు వేసుకుంటే ప్రభుత్వం మొక్కల సబ్సిడీ మీద ఇస్తారు. ఆ రైతాంగానికి అక్కడ కావాల్సిన కోల్డ్ స్టోరేజ్లు కానీ, అక్కడ కావాల్సిన చెక్ డ్యామ్లు కానీ, చెరువుల అభివృద్ధి కానీ, పొలాలకు పోయేటువంటి దారులు కానీ ఇవన్నీ కూడా ఈ హార్టికల్చర్ హబ్ను పెట్టడం ద్వారా ఇవి మనం ఏర్పరుచుకునే దానికి వీలు ఉంది. దీని ద్వారా రైతు వచ్చినటువంటి పంటని కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువగా ఉండే ప్రభుత్వం దాంట్లో పెట్టుకున్నట్టయితే రైతుకు ధర వచ్చినప్పుడు మళ్ళీ అమ్ముకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గంలో ఇక్కడ ఒక 2 ఉన్నాయి కోల్డ్ స్టోరేజ్లు, ఆడ బేస్వారిపేటలో ఒక 2 ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే మనకి ఎక్కువ విరివిగా ఉన్నట్లయితే లేదంటే తీసుకుపోయి నంద్యాలు పెట్టుకుంటున్నారు. ఏది శనగలు కానీ ఇటువంటివన్నీ నంద్యాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇవన్నీ రేపు మనకు వచ్చినట్లయితే ఇప్పుడు మనకి ఎక్కువగా మన ప్రాంతంలో వేసేటువంటి పంటలు ఏం వేస్తారంటే ఈ యొక్క అక్టోబర్ మాసంలో, నవంబర్ మాసంలో శనగ పంట వేస్తారు. లేదు ఒక 5,000 ఎకరాల్లోనూ 10,000 ఎకరాల్లోనూ పొగాకు, ఏ పొగాకంటే బ్యార్లీ ఆకే కాకుండా బర్లీ ఆకు వేస్తూ ఉన్నారు. బర్లీ ఆకు ఇది కాకుండా మనకి మన ప్రాంతాలలో టమోటా, మిర్చి వేస్తూ ఉన్నారు బోర్ల కింద. బాగా డబ్బులు మనకు రావడం అంటే మనకి శనగ మీద స్టాండర్డ్గా ఖర్చులన్నీ మనం సొంత పొలం అయితే 10,000 మిగులుతుంది, కౌలు పొలం అయితే 5,000 మిగులుతుంది. నేను చెప్పేది ఇప్పుడు మిగిలేటువంటి పద్ధతి నేను చెప్తున్నా మీరు అనేది. అదే మనకి దీనికి సంబంధించినటువంటి మిర్చి, టమోటా లాంటి ఏం తగిలిందంటే తగులుతుంది, లేకుండా ఆడ వదిలిపెట్టి రావాలి ఆడే దాన్ని. ఈ సంవత్సరం ఏం చేసినా రైతులు మొక్కజొన్న పంట ఎక్కువ వేసుకోవాలండి. 30,000 ఎకరాల పైన నియోజకవర్గ వ్యాప్తంగా వేస్తున్నారు. మామూలుగా అయితే 10,000-12,000 ఎకరాలు వేసేవాళ్ళు, ఈసారి 30,000 ఎకరాలు వేస్తున్నారు. ఇది 3 క్వింటాలు మన కర్నూలు పండినట్టయితే అంటే 30 బస్తాలు గరిష్టంగా 40 దాకా ఉంటుంది అనుకోండి. మన ఖర్చులు కూడా 40,000 రూపాయలు మిగులుతుంది ఏది మొక్కజొన్న పంట ఎకరాకి. ఇది మనకు బాగా కనబడుతుంది. అయితే నీళ్లు లేకపోతే దానికి పంట ఎక్కి రాదు, అంటే ఈల్డ్ రాదు, దిగుబడి రాదు, ఎండిపోతా ఉంటాయి. బాగా నీళ్లు కావాలా, బకాసుడికి జల్లని అన్నం కావాల్సినప్పుడు దీనికి నీళ్ళు ఎక్కువ కావాలి, వరికంటే ఎక్కువ కావాలి నీళ్ళు. ఇప్పుడు రేపు హార్టికల్చర్ పంటకి డ్రిప్పులు, స్ప్రింక్లర్లు ఇవన్నీ మనం పెట్టినట్లయితే డ్రిప్పులు పెట్టి హార్టికల్చర్ పెట్టుకొని ఇవన్నీ ఇస్తారు. దాంట్లో డ్రిప్పులు, స్ప్రింక్లర్లు మామూలుగా అయితే 10-90 అంటే 90 సబ్సిడీ, 10 డబ్బు పెట్టుకోవాలి రైతులు. ఎస్సీ ఎస్టీలకి అయితే 100% సబ్సిడీ, ఇది బాగా ఇస్తారు. అలాగే వ్యవసాయ పరములు కూడా మనకు 50% సబ్సిడీతో ఇస్తున్నారు, ట్రాక్టర్లు సబ్సిడీతో ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అప్పుడు 14-19లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పంపించాడు, మళ్ళా ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. హార్టికల్చర్ హబ్గా చేసినప్పుడు ఇవన్నీ ప్రాంతంలో విరివిగా వస్తాయని చెప్తున్నట్టు పూర్తి స్థాయిలో రాబోతున్నాయి. ఈ మేలును ముఖ్యమంత్రి గారు మార్కాపురం జిల్లా ఇచ్చి వెలుగొండ ప్రాజెక్టు వేగవంతం చేసి ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ కింద పెట్టడం ద్వారా రాబో రోజులలో ఈ ప్రాంతంలో రైతాంగానికి పూర్తిగా మన ముఖ్యమంత్రి గారు మేలు చేయబోతున్నారనేటువంటి
విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా పాస్ పుస్తకాలకు సంబంధించి